నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇచ్చారు. ఫైండ్ ది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇది ఒమేగాలలో ఉంది. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం చేయాలంటే ఎక్స్ ఆఫ్ టీలలో చేయాలి. నౌ ద ఫార్ములా ఈజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/2 ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఫార్ములా ఏంటండి ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1/2 మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ d omega is the formula. Now here instead of x omega we substitute delta into omega minus omega naught into e power j omega t into dt d omega, where it is delta of omega minus omega naught is exist only at one value, that is omega is equals to omega naught. Therefore ikkada omega is equals to omega naught pedithe omega naught minus omega naught means 0, that means delta of 0 is 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఒమేగా నాట్ కాబట్టి ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ. సో నెక్స్ట్ మనకి ఏం కావాలండి ఇట్స్ వాల్యూ కావాలి. దట్ మీన్స్ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్కి ఏంటండి 2π ఇంటూ 1/2π is the Fourier inverse Fourier transform of this delta of omega minus omega naught. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t cos 3t ఇంటూ యూ ఆఫ్ టీ. ఇఫ్ యూ సీ ఇది ఎలా ఉందండి ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వై ఆఫ్ టీ లాగా ఉంది. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వై ఆఫ్ టీ ఈజ్ 1/2π ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ వై ఆఫ్ ఒమేగా అనే ఫార్ములా కన్వల్యూషన్ ఫార్ములా చూసాం కదా అక్కడ నుండి. నెక్స్ట్ మనం ఏం చెప్పానండి కంపల్సరీ కాస్ ఉంది అంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ అనేది తీసుకోవాలని చెప్పాను కాబట్టి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3t అనుకుంటే వై ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ యూ ఆఫ్ టీ అని తీసుకుంటే ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2 + j ఒమేగా. నెక్స్ట్ 1/2π ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఫస్ట్ రాసి నెక్స్ట్ వై ఆఫ్ ఒమేగా అనేది ఇక్కడ ఇది రీప్లేస్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ పై అనేది కాన్స్టెంట్ బయటికి వచ్చేసింది దట్ ఈస్ పై క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ డెల్టా మీన్స్ ఎక్స్ ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ ఆఫ్ ఒమేగా -3 ఎక్స్ ఇంటూ డెల్టా మీన్స్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఒమేగా -3 ప్లస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఇంటూ డెల్టా మీన్స్ ఎక్స్ ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఒమేగా ప్లస్ ఒమేగా 3 అంటే ఏం చేయాలంటే ఎక్స్ అనేది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఈ కేసులో ఒమేగా -3 రాయాలి అంటే 1/2 + j ఇంటూ ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఒమేగా -3. నెక్స్ట్ ఈ కేసులో చూస్తే ఒమేగా వాల్యూ ఇక్కడ ఒమేగా షుడ్ బి రీప్లేస్ విత్ ఒమేగా +3 దట్ మీన్స్ 1/2 + j ఇంటూ ఒమేగా +3తో రాశాను. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. దట్ ఈస్ 2 సిగ్నల్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ ఆఫ్ టీ అనుకోండి ఇంకోటి వై ఆఫ్ టీ అనుకోండి. ఇప్పుడు 2 డెల్టాలనే ఉంటాయి కాబట్టి ఇక మీ ఇష్టం. ఇది ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ అనుకోండి, లేదంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ సైన్ టీ అనుకోండి. సేమ్ అలానే చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. మీరు ఎక్స్ ఆఫ్ టీ ఏదైనా తీసుకోండి వై ఆఫ్ టీ ఏమైనా తీసుకోండి. నెక్స్ట్ టీ ఇంటూ ఈ పవర్ -2t ఇంటూ యూ ఆఫ్ టీ. నెక్స్ట్ ఇక్కడ టీ దట్ మీన్స్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ లాగా ఉంది కదా దట్ ఈస్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటండి జే ఇంటూ dx ఆఫ్ ఒమేగా బై డి ఒమేగా అనేది ఫార్ములా. వేర్ టీ ఎన్ వాల్యూ ఈజ్ 1 కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి ఇదే కదా దట్ ఈస్ ఈ పవర్ -2t ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ది ఎక్స్ ఆఫ్ టీ. నౌ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 1/a + j ఒమేగా అంటే వేర్ a ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 1/2 + j ఒమేగా. నౌ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి ఇది 1/a లాగా 1/a + j ఒమేగా. దీన్ని చేస్తే ఏమొస్తుందండి డిఫరెన్షియేషన్ 1/a + j ఒమేగా హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. మీరు చెయ్యండి u/v ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. So this is the problem. Now the next problem is x of t is equals to u of t plus a minus of u of t minus a. Find the Fourier transform అని చెప్పేసి క్వశ్చన్. ఫస్ట్ ఈ సిగ్నల్ ఎలా రిప్రజెంట్ చేస్తారండి u of t మీన్స్ ఎలా అంటే which is existing in the positive region, that is its value is 1, that is its amplitude is 1 at t is equals to 0 to the infinite. ఇంతే కదా this is for u of t. Now if we want t u of t plus a కావాలంటే ఇలా రాస్తామండి u of t
minus of minus a. If you take the reference of u of t minus t naught, where t naught is equals to minus a. When t naught is a negative value, then it is a left shifting. అంటే సిగ్నల్ ఎలా ఉంటుందండి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ రీజియన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినైట్ వరకు వెళ్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ u ఆఫ్ t ప్లస్ a. నౌ u ఆఫ్ t మైనస్ a అంటే ఎలా అండి, when t naught is u of t minus a, that means it is in the form of u of t minus t naught కాబట్టి where t naught is equals to a means it is a positive value. That means it is right shifted by a units. దీని నుండి some a units అనేది రైట్ షిఫ్ట్ అవుతుంది, which is u of t minus a. Its amplitude is 1. If you see, it is u of t ప్లస్ ఏ, ఇట్ ఈస్ u of t మైనస్ ఏ. ఇప్పుడు మనం ఏం చేయాలండి, u of t ప్లస్ ఏ మైనస్ ఆఫ్ u of t మైనస్ ఏ అని చేయాలి. అంటే ఇది సబ్ట్రాక్ట్ విత్ ఇది చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ మైనస్ ఏ నుంచి 0 వరకు తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1 కాబట్టి మైనస్ ఏ నుండి 0 వరకు ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. అగైన్ ఇక్కడ 0 నుండి ఏ వరకు చూసుకున్నారనుకోండి, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 0, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. దట్ ఈస్ 1 మైనస్ 0 ఈజ్ 1 కాబట్టి ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. అగైన్ ఏ క్రాస్ అయినాక ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. ఇట్స్ ఇక్కడ కూడా ఏ క్రాస్ అయినాక ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. బట్ మనం ఇక్కడ ఏం ఆపరేషన్ చేస్తున్నామండి, దిస్ 1 మైనస్ దిస్ 1. దట్ మీన్స్ ఈ పాయింట్ దాటినాక ఇట్స్ వాల్యూ ఈజ్ 1, ఈ పాయింట్ దాటినాక ఇట్స్ వాల్యూ ఈజ్ 1. దట్ మీన్స్ 1 హియర్ 1 మైనస్ ఆఫ్ హియర్ ఆల్సో 1. దట్ ఈస్ 1 minus 1 is 0 కాబట్టి then the signal is goes to 0. That is the representation of this signal. Therefore we can calculate the Fourier transform. That is minus a to a x of t into e power minus j omega t into dt, where x of t means amplitude of the signal. ఇది x of t signal అనుకుంటే its amplitude is 1 కాబట్టి 1 into e power minus j omega t. ఫర్దర్గా సాల్వ్ చేయండి, బుక్లో ఉంది ఈ ప్రాబ్లం ఆల్రెడీ. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు మనం ఇది చూసామనుకోండి, యూ ఆఫ్ టీ అంటే ఎలా ఉంటుంది, యూ ఆఫ్ టీ మైనస్ ఆఫ్ యూ ఆఫ్ టీ మైనస్ 2 అంటే యూ ఆఫ్ టీ మీన్స్ 0 నుండి ఇన్ఫినైట్ వరకు ఇట్స్ వాల్యూ ఈజ్ 1. అగైన్ యూ ఆఫ్ టీ మైనస్ 2 అంటే ఏంటండి, విచ్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఓన్లీ 2 నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్స్ వాల్యూ ఈజ్ 1 హియర్. నౌ ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఫ్రమ్ 0 to 2 ఇట్స్ వాల్యూ ఈజ్ 1. ఇక్కడ 0 నుండి 2 వరకు ఇట్స్ వాల్యూ ఈజ్ 0 కాబట్టి 1 మైనస్ 0 మీన్స్ 1 ఉంటుంది. అగైన్ ఆఫ్టర్ దిస్ పాయింట్ 2 దగ్గర ఎంత ఉందండి, 1 ఉంది. హియర్ ఆల్సో 2 దగ్గర 1, దట్ ఈస్ 1 మైనస్ 1 ఈజ్ 0 కాబట్టి దెన్ ఎట్ 2 ఇట్స్ వాల్యూ ఈజ్ reaches to 0. కాబట్టి దిస్ ఈస్ ది గ్రాఫ్ ఆఫ్ దిస్ సిగ్నల్. నౌ టేక్స్ ద లిమిట్ 0 to 2 అని తీసుకొని ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీటీ అని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నారు, ఫైండ్ ది ఇంటిగ్రేషన్, ప్రాపర్ ఇంటిగ్రేషన్ ఇన్ టైమ్ డొమైన్ అంటే ఫార్ములా ఏంటండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ 1/j ఒమేగా ప్లస్ పై ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ డెల్టా ఆఫ్ ఒమేగా. అగైన్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మనకి ఇక్కడ వచ్చింది, వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టామనుకోండి, దెన్ వీ గాట్ ది యాంప్లిట్యూడ్ యాజ్ 2, దట్ ఈస్ టు బి సబ్స్టిట్యూటెడ్ హియర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మీన్స్ దట్ ఈస్ దిస్ వాల్యూ, దిస్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్. నెక్స్ట్ ఫర్దర్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ y ఆఫ్ ఒమేగా. వీ అజ్యూమ్ ఇట్ యాజ్ ఎ y ఆఫ్ t, సో ఇట్ ఈస్ y ఆఫ్ ఒమేగా. ఇది క్వశ్చన్ అండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2, దట్ ఈస్ ఫ్రమ్ ఒమేగా ఈజ్ లెస్ దెన్ 1. అంటే మనకు ఒమేగా ఇచ్చారు అంటే ఒమేగా ఈజ్ గివెన్. టీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ సమ్ ఆఫ్ ది ఆంప్లిట్యూడ్ స్క్వేర్ వాల్యూస్ అన్నట్టే కదా, ఇంటూ డిటీ. ఇట్ ఈస్ ద ఫార్ములా, that is 1/2 pi into minus infinite to infinite x of omega whole square into d omega is the energy కి ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ x of omega అనేది 2 రీజియన్స్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇక్కడ మాడ్ ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సపోజ్ ఈ లిమిట్స్ ఇటు పంపించారంటే
omega is greater than minus of plus 1 అంటే కదా, దట్ మీన్స్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -1 to +1. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారు అంటే 1 లెస్ దెన్ mod omega మీన్స్ అగైన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. దట్ మీన్స్ మళ్ళీ లిమిట్స్ని చేంజ్ చేస్తే -2 ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఒమేగా గ్రేటర్ దెన్ 2 -2 ప్లస్ అంటే దీన్ని ఎలా రాయొచ్చండి, -2 to -1 -2 పైన లిమిట్ తీసుకుంటే -2 ఒమేగా -1 -2 ఒమేగా లెస్ దెన్ -1. నెక్స్ట్ లోయర్ కేస్ తీసుకుంటే 2 లెస్ దెన్ ఒమేగా లెస్ దెన్ 1. ఈ రెండు కేసెస్లో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చారు, 1 అని ఇచ్చారు కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ 1. నౌ విల్ క్యాలిక్యులేట్ హియర్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ లిమిట్ ఏంటి -1 నుండి 1 -1 to 1 ఇట్స్ లిమిట్ ఈజ్ 2 కాబట్టి ఫ్రమ్ -1 to 1 ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ 2 ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ 2 దట్ ఈస్ 2 స్క్వేర్ ఇంటూ డి ఒమేగా ప్లస్ నెక్స్ట్ లిమిట్ ఏమవుతుందండి -2 to -1 -2 to -1 ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ డి ఒమేగా. నెక్స్ట్ 2 to 1 ఆర్ 1 to 2 ఎందుకనే మనం లోయర్ లిమిట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఇక్కడ కాబట్టి 1 to 2 దట్ మీన్స్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్సో 1 స్క్వేర్ ఇంటూ డి ఒమేగా. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎక్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇచ్చారు, ఎక్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ డ్యూయాలిటీ ఉంది కదా, దట్ కెన్ బి యూజ్డ్ హియర్. అది ఎలా అంటే సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ది ఎక్స్ ఆఫ్ టీ అన్నారు. ఫస్ట్ ఈ సిగ్నల్ని రిప్రజెంట్ చేయండి. చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఫ్రమ్ -1 to 2 -1 అంటే -1 నుండి +1 వరకు ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 2. ఇది ఫస్ట్ సమ్ x1 ఆఫ్ ఒమేగా అని అజ్యూమ్ చేయండి. దీన్ని x1 ఆఫ్ ఒమేగా అనుకోండి, దీన్ని x2 ఆఫ్ ఒమేగా అనుకోండి. దట్ మీన్స్ x1 ఆఫ్ ఒమేగా ఏమవుతుందండి, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 2 అండ్ ఇట్ ఈస్ వేరియింగ్ ఫ్రమ్ -1 to +1. నెక్స్ట్ ఇది తీసుకున్నారనుకోండి, ఇది ఎలా ఉంది, -1 నుండి 1 వరకు ఉంది, నెక్స్ట్ -2 నుండి 2 వరకు ఉంది, అంతే కదా. mod ఒమేగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే వెన్ mod ఒమేగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే ఏంటండి, -2 నుంచి 2 వరకు ఉంది. ఇక్కడ 1 లెస్ దెన్ mod ఒమేగా అంటే ఎలా అండి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా. ఇది ఇటు పంపించేస్తే ఏమవుతుంది, -2 ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఒమేగా. దట్ మీన్స్ -1 ఇటు పంపించేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1 గ్రేటర్ దెన్ ప్లస్ ఆర్ మైనస్ 1 లెస్ దెన్ ఒమేగా అవుతుంది. దట్ మీన్స్ -1 లెస్ దెన్ ఒమేగా లెస్ దెన్ 1 అనమాట. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతాయండి, -1 నుంచి 1 వరకు 1 ఉంది, -2 to +2 కూడా 1 ఉంది. బట్ ఇక్కడ ఏమన్నారు, 2 నుండి స్టార్ట్ అవుతుంది, 2 నుండి స్టార్ట్ అయ్యి 2కి ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే -1 నుంచి +1 లోపల ఉందన్నమాట. ఇఫ్ యూ సీ హియర్ 1, దీని రిప్రజెంటేషన్ ఏంటంటే ఈక్వల్స్ టు అంటే ఏంటంటే -2 నుంచి +2 వరకు ఉంది. ఇది లెస్ దెన్ అంటే ఏంటంటే -1 నుండి +1 లోపల ఉంది, అంటే ఈ పాయింట్స్ని టచ్ కాదు, 1ని +1 టచ్ కాదు, ఈ లోపల ఉన్నది మాత్రమే వాల్యూ 1 అవుతుంది అనమాట. సో మనము దీన్ని కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది కూడా ఈ -1 to +1 కూడా ఈ రీజన్ ఇలా కవర్ అవుతుంది కదా, కాబట్టి వీఆర్ టేకింగ్ విత్ దిస్, దట్ ఈస్ -2 to 2 తీసుకొని ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1 అని తీసుకున్నాం. దట్ మీన్స్ -2 to 2 ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1 ఈజ్ ది x2 ఆఫ్ ఒమేగా. నౌ మనం వీటికి ఇప్పుడు ఏం చేయాలండి, ఇవి ఎక్స్ ఆఫ్ ఒమేగాలలో ఉన్నాయి, వీటికి ఎక్స్ ఆఫ్ టీ రాయాలంటే బై టేకింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ డ్యూయాలిటీ ఉంది కదా. ఫస్ట్ ఇది ఎలా ఉందండి, రెక్టాంగిల్లో ఉంది. రెక్టాంగిల్కి మనకి ఫార్ములా ఏంటి, a ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ టీ బై క్యాపిటల్ టీ ఈజ్ ఏంటండి, 2a బై ఒమేగా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ బై 2. ఇఫ్ యూ టేక్ దిస్ ఫార్ములా యాజ్ రెఫరెన్స్ అంటే ఎలా ఉన్నట్టు, -t/2 to t/2 ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ a అనుకుంటే దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ దిస్ వన్. అగైన్ ఇఫ్ యూ కంపేర్ దిస్ వన్ అండ్ దిస్ వన్,
where a is equals to 2 and minus t by 2 is equals to minus 1. That means t is equals to 2 అన్నట్టే కదా. That is substituted here. That is a into rectangle of t by 2 gives 2a by omega into sine of omega into 2 by 2. 2 cancel. That means a into rectangle of t by 2 is 2a into omega into sine omega. బట్ మనకి ఇప్పుడు ఏం కావాలండి, ఇది టీలలోకి మారాలి. ఇప్పుడు మనకు టీలలో కావాలి కాబట్టి నౌ హియర్ రీప్లేస్ ఒమేగా బై టీ, హియర్ రీప్లేస్ టీ బై మైనస్ ఒమేగా చేస్తే ఏమొస్తుందండి, ఏ ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ మైనస్ ఒమేగా బై 2 ఇంటూ 2a బై ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ టీ, 2a బై టీ ఇంటూ సైన్ ఆఫ్ టీ అన్నట్టే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. మనకి ఫార్ములా ఏంటి, Fourier transform of capital F of x of t is equals to 2 pi into small x of minus omega, that is equals to 2 pi into x of minus omega, where x of minus omega is equal to a into rectangle of minus omega by 2 కాబట్టి 2 pi into x of minus omega means a into rectangular of omega by 2, where a is equals to ఎంత ఉందండి, its amplitude is 2 కదా. దట్ మీన్స్ ఏ ఈజ్ రీప్లేస్డ్ విత్ 2. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ, దట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇదే కదా 2a బై టీ ఇంటూ సైన్ టీ అన్నట్టే కదా. దట్ ఈస్ 2a బై టీ ఇంటూ సైన్ టీ అన్నట్టే కదా, వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఇక్కడ కూడా 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమవుతుందండి, 2 pi ఇంటూ 2 కాబట్టి ఇది ఇక్కడ ఏ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ దిస్ వాల్యూ కాబట్టి ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 2 pi ఇంటూ 2 మీన్స్ 4 pi ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ ఒమేగా బై 2. ఇక్కడ చేస్తే 2 ఇంటూ 2 మీన్స్ 4 ఇంటూ సైన్ ఆఫ్ టీ. నౌ ఇక్కడ ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్. మనకి ఏం కావాలండి, మనకు ఒమేగాలలో ఉంది, ఇప్పుడు మనకు ఎక్స్ ఆఫ్ టీ కావాలి అంటే దీన్ని ఇటు పంపిస్తే ఏమవుతుందండి, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మే కదా. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఓన్లీ రెక్టాంగులర్ పర్ల్స్ కావాలి. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఇటు పంపించేస్తే 4 బై టీ ఇంటూ 4 పై, ఇది ఇటు వచ్చేసింది ఇంటూ సైన్ టీ. ఇక్కడ ఓన్లీ జస్ట్ రెక్టాంగులర్ పర్ల్స్ మాత్రమే ఉంది, దట్ ఈస్ రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా బై 2. దట్ మీన్స్ సారీ ఇక్కడ 2 కూడా ఉండాలండి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఇంటూ రెక్టాంగులర్ పర్ల్స్ కదా కాబట్టి ఇక్కడ 2 కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ జస్ట్ 2 మాత్రమే అవుతుంది. 2 ఇంటూ 2 పై, 2 అలానే ఉంచి జస్ట్ రిమైనింగ్ 2 పైని ఇక్కడికి పంపించాను. దట్ మీన్స్ 2 ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా బై 2 ఈజ్ దిస్ వాల్యూ. దట్ మీన్స్ 2 బై పై టీ ఇంటూ సైన్ టీ ఈజ్ ది ఎక్స్ ఆఫ్ టీ ఫర్ ది పల్స్ -1 to 1 2 ఇన్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఫామ్. నౌ నెక్స్ట్ ఏముందండి, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2 కానీ మనం ఎలా అజ్యూమ్ చేసామండి, -2 to 2 -1 to 1 రెండు ఇందులో ఉంటాయి కాబట్టి సో వీఆర్ టేకింగ్ ద కామన్ లిమిట్ యాజ్ -2 to 1 విత్ అన్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ 1. నౌ విల్ సాల్వ్ ఫర్ దట్ ఈస్ -2 to 2, ఇట్స్ ఆంప్లిట్యూడ్ ఈజ్ 1, ఇట్ ఈజ్ ఇన్ ఎక్స్ ఆఫ్ ఒమేగా, నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ x2 ఆఫ్ ఒమేగా. అగైన్ ఇది ఎందులో ఉండాలండి, ఎక్స్ ఆఫ్ టీలలో ఉండాలి, బట్ ఈజ్ ఇన్ ఇది ఎక్స్ ఆఫ్ టీలలో ఉంటాయి కదా. మనము దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే సింక్ ఆర్ శాంప్లింగ్ ఫంక్షన్ వచ్చింది, బట్ ఇది ఎలా ఉందండి, ఒమేగాలలో ఉంది కాబట్టి అగైన్ వీఆర్ అప్లయింగ్ డ్యుయాలిటీ ప్రాపర్టీ. దట్ ఈస్ ఏ ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఏ ఇంటూ టీ ఇంటూ 2a బై ఒమేగా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ బై 2 when the pulse is defined from -t by 2 to t by 2 with an amplitude of a. Again if you compare here, a is equals to 1, here -t by 2 is equals to t by -2 means -t by 2 is equals to -2 means t is equals to 4 అన్నట్టుగా, that to be substituted here a is equals to 1.
1 into rectangle of t by 4. Its Fourier transform is 2 into 1 by omega into sine of omega into 4 by 2. 2 2's are cancel. Again what we do is t by minus omega, here omega by t. Here it is x of t, here it is x of omega. Now replace t by minus omega means x of minus omega means rectangular of minus omega means it is a even function కాబట్టి again rectangular of omega by 4 వస్తుంది. Next it is 2 by omega is replaced with t into sine of omega is replaced with t and into 2 it is equals to omega is replaced by x of t. That means Fourier transform of x of t. Fourier transform of x of t is 2 pi into x of minus omega. Here x of minus omega is this value kabatti 2 pi into rectangle of omega by 4. That means here 2 by t into sine of 2t. That is Fourier transform of this one is this. Again we want this ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడికి వచ్చింది అంటే ఇన్వర్స్ అయిపోతుంది. ఇక్కడ 2π అనేది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది 2 2 క్యాన్సిల్. దట్ మీన్స్ 1 by t ఇంటూ సైన్ 2t. 2tకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ rectangle of omega by 4. ఎందుకంటే ఇక్కడ amplitude 1 ఉంది కాబట్టి 1. its inverse Fourier transform is this one. That means x2 of t is equal to 1 by pi into t into sin 2t is the answer. ఈ ప్రాబ్లము నేను మీకు ఇచ్చిన పీడిఎఫ్లో తప్పు ఇచ్చానండి. ప్లీజ్ చెక్అవుట్ అండ్ డూ ద కరెక్షన్. నెక్స్ట్ Fourier transform of periodic signals. Periodic signals అంటే ఏంటండి విచ్ ఆర్ సపరేటెడ్ బై సమ్ టైమ్. ఇప్పుడు ఫోరియర్ సిరీస్ తీసుకున్నారనుకోండి, ఒక పల్స్ నుంచి నెక్స్ట్ పల్స్కి సమ్ టైమ్ డిఫరెన్స్ 2π అయినా t అయినా ఉంటుంది. దట్ ఈస్ కంటిన్యూయింగ్ అప్ టు ప్లస్ ఇన్ఫినైట్ మైనస్ ఇన్ఫినైట్. దట్ మీన్స్ ద Fourier transform of a periodic signal constructed from its Fourier series. The resultant waveform consists of a train of impulses in frequency domain with area of impulses is proportional to the Fourier series coefficients. అంటే ఎలా అంటే ఇలా అన్నమాట. ఈ discrete values n is equal to 0, n is equal to 1, n is equal to 3 at the discrete time intervals. ఇవి ఇక్కడ చూసారనుకోండి, ఇది 0, ఇది t0 అంటే దీని టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే t0. ఇక్కడ కూడా చూసారంటే t0 మైనస్ 2t0 అంటే ఇట్స్ డిఫరెన్స్ ఇస్ ఆల్సో 2t0. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ది సేమ్ టైం పీరియడ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, టైం పీరియడ్ డిఫరెన్స్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పీరియాడిక్ సిగ్నల్. So Fourier transform of a periodic signal is constructed from its Fourier series, and those Fourier series coefficients are xn. That is, consider a periodic signal x of t with period t and omega is equals to 2π by t. The signal x of t has a Fourier series representation. ఇదే కాదండి, x of t is equal to sigma of xn into e power jn omega naught t. It is a exponential Fourier series coefficient representation. Now we are applying Fourier transform on the both side. Apply చేస్తే Fourier transform of x of t is x of omega. Now xn is constant. Again Fourier transform of e power jn omega naught t అనుకున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టాంట్ వాల్యూ కదా, 1కి ఏమొస్తుందండి 2π ఇంటూ డెల్టా. అగైన్ ఇక్కడ చూసారనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇదే కదా. ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఉందనుకోండి, దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. ఇక్కడ ఎంత షిఫ్ట్ ఉందండి, జేటీ పక్కన పెడితే ఎన్ ఇంటూ ఒమేగా నాట్ అనేది ఎక్స్ట్రా ఉంది. దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఒమేగా మైనస్ ఎన్ ఇంటూ ఒమేగా నాట్. Because of 1 it is 2π into delta omega. Because of the exponential coefficient is multiplied in time domain, there is a shifting in frequency domain. ఇలా రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయండి. దట్ మీన్స్ సిగ్మా ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. నెక్స్ట్ దిస్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ బై
2 pi into delta of omega minus n into omega naught. Next, x of omega is equal to 2 pi బయటికి తీసుకొచ్చారు 2 pi into sigma is equals to n is equal to minus infinite to plus infinite xn into delta of omega minus n omega naught. But delta of t is defined only at one value, that is omega is equals to n into omega naught కదా. That means the impulse train is with impulses located at omega is equals to omega naught. When omega is equals to n into omega naught అయింది అనుకోండి, then delta of 0 is equals to అవుతుంది 1 అవుతుంది. That means the answer is 2 pi into sigma of xn కదా. Therefore the Fourier transform of a periodic signal is equal to the impulse train, which is a impulse train with impulses located by a distance of omega is equals to n omega naught. That means all the impulses are separated from each other by omega naught. If you take n is equals to 1 omega naught, next pulse 2 దగ్గర ఉంటే 2 omega naught, next pulse n is equal to 3 అంటే 3 omega naught, next n is equal to 4 అంటే 4 omega, అట్లా ప్రతిదీ omega naught difference తోని సపరేట్ అవుతున్నాయి అనమాట. Therefore x of t is periodic. We got x of omega as a impulses. Therefore the magnitude spectrum is a discrete spectrum. ఎందుకంటే we are giving a continuous signal, but at the output we are getting n is equal to 1, n is equal to 3 means we are getting discrete values. Therefore it is a discrete spectrum. Next, see the problem. Find and sketch the Fourier transform of the x of t ఇచ్చారు. We have to calculate the value of x of omega. Fourier transform of x of t is x of omega కదా, కాబట్టి we have to calculate x of omega. First, x of t is what? Is a impulse function, that is 0 to t naught అయినా t naught to t naught అయినా ఎక్కడైనా కూడా its value is delta t కాబట్టి delta of t అని తీసుకున్నాం. నెక్స్ట్ Fourier ఎక్స్పోనెన్షియల్ Fourier కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? xn is equal to 1 by t 0 to t x of t into e power minus j n omega naught into dt. ఇక్కడ మైనస్ t by 2 నుంచి ప్లస్ t by 2 తీసుకోవద్దా అని డౌట్ వచ్చింది అనుకోండి, కానీ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ ఎట్ మైనస్ t నాట్ అండ్ 0 మధ్యలో ఎక్కడ పల్సెస్ లేవు కదండి. అంటే మైనస్ t నాట్ బై 2 దగ్గర ప్లస్ t నాట్ బై 2 దగ్గర ఎలాంటి ఇంపల్సెస్ లేవన్నమాట. సో వీఆర్ టేకింగ్ ఇన్ 0 to t as limits. Now 0 to limit as t naught. So t is replaced with t naught. X of t is replaced with delta of t. Next e power minus j n omega naught into t. Again delta of t is t is replaced with t naught time period. Again it is defined only at one value, that is t is equal to 0. చేస్తాం అనుకోండి, delta of 0 means 1, e power 0 means 1, that is xn is equal to 1 by t naught కదా వచ్చింది. Next x of t is equal to x of omega is equals to formula ఏంటండి? 2 pi into sigma of xn into delta of omega minus n into omega naught is the formula. Now in the place of xn, ఇది లేదండి, ఇది పక్కగా పెట్టేసేయండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసుకుందాం. మనము ఎక్స్ ఆఫ్ టీ ఉంది మన దగ్గర, వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ ఆఫ్ ఒమేగా ఫార్ములా తీసుకుంటున్నాం. That is 2 pi into sigma xn delta of omega minus n into omega naught, where xn is calculated here from exponential Fourier series. Next that is 1 by t naught. Next omega is equals to ఏంటండి? 2 pi by t naught కాబట్టి 2 pi by t naught is replaced with omega naught. This is the concept of Fourier transform of a periodic signal. Till now we perform the Fourier transform for aperiodic signals. Now it is the concept for periodic signals. Already in the first class of SS class we discussed that if a system is here, then in మనం మోటార్ అనే ఎగ్జాంపుల్ చూసాం కదండి. మోటార్కి సమ్ వాటర్ అనేది పైకి వెళ్ళాలి, ట్యాంక్లోకి వెళ్ళాలి అంటే దెర్ ఈస్ సమ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గివెన్ టు ద మోటార్, దెన్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఈజ్ produced as an input and which takes the underground water and that is pumped to the water tank and by producing system or motor as a mechanical energy such that the water is pumped from ground to the up. అప్పుడు ఏం చేసామండి,
ఇదేమో ఎలక్ట్రికల్ సిగ్నల్ అనుకున్నాము, దిస్ ఈజ్ మెకానికల్ సిగ్నల్ అనుకున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ, ఇట్ ఈస్ వై ఆఫ్ టీ అన్నట్టే కదా. దట్ మీన్స్ ఇట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ y of omega. Next, signal is transmitted through a low LTI లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అంటే y of t minus t naught is equals to x of t minus t naught. దట్ మీన్స్ దెర్ ఈస్ నో డిలే ఫ్రమ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్ టు ద అవుట్పుట్ అని మనం ఆల్రెడీ చూసాం సిస్టమ్స్ క్లాస్లో. ఇది మళ్ళీ ఒకసారి మనము కన్వల్యూషన్ కోరిలేషన్ టాపిక్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చూస్తామండి. నెక్స్ట్ టాపిక్ అదే, ఇది అయిపోయాక. సో y of t is equals to x of t, input and impulse response. This is called as impulse response or impulse system or system. That is h of t, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. అంటే అది టైంతో డిపెండ్ కాదు. ఎక్స్ ఆఫ్ టీ ఏది ఇస్తే వై ఆఫ్ టీ అక్కడ అదే వస్తుంది. నథింగ్, నో టైమ్ ఈజ్ యాడెడ్ టు దిస్ సిగ్నల్. కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చాము కాబట్టి వైలలో కూడా టీలనే వచ్చింది. దట్ ఈస్ నథింగ్ షిఫ్టింగ్ టు ద టీ వాల్యూ. నెక్స్ట్, ఇది ఎలా ఉందండి, కన్వల్యూషన్లో ఉంది. కన్వల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ ఆర్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈజ్ అనదర్ డొమైన్లో మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ టైమ్ డొమైన్లో కన్వల్యూషన్ ఉంటే మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అవుతుంది. కాబట్టి y of omega is equals to x of omega into h of omega. Next, energy spectral density formula is from by taking the Parseval's theorem, energy is equals to ఇదే కదండి ఫార్ములా, integration of minus infinite to infinite x of t whole square into dt. Again that is equals to 1 by 2 pi in frequency domain లో x of omega whole square into d omega, where omega is equals to ఏంటండి 2 pi f కదా. omega is equals to 2 pi f. if you substitute here 2 pi is a constant కాబట్టి 2 pi బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 2 pi ఉంది, ఈ 2 pi క్యాన్సల్ అయిపోయి ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఇక్కడ 2 pi ఇక్కడ 2 pi క్యాన్సల్ అయిపోవడం వల్ల ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఫస్ట్ ఈఎక్స్ అనేది ఐదర్ ఇక్కడ నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ వాల్యూ వచ్చిన ఎనర్జీ వస్తుంది, ఈ వాల్యూ వచ్చిన ఎనర్జీ వస్తుంది. దట్ మీన్స్ ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఐదర్ ఫ్రమ్ ఎక్స్ ఆఫ్ టీ ఆర్ ఫ్రమ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. నెక్స్ట్, ఇక్కడ టీలలో ఉంది కాబట్టి యూనిట్స్ ఏమవుతాయండి, ఎనర్జీ పర్ యూనిట్ టైం. ఇక్కడ ఒమేగాలలో ఉంది కాబట్టి ఎనర్జీ పర్ యూనిట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద యూనిట్. నెక్స్ట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని అనుకున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బ్యాండ్ విడ్త్ అన్నట్టేనా. బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. సో హియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రీప్లేస్డ్ బై బ్యాండ్ విడ్త్, ఎనర్జీ బై యూనిట్ బ్యాండ్ విడ్త్. నెక్స్ట్, ఎక్స్ ఆఫ్ టీ అనేది ఇన్పుట్ లాగా ఇచ్చాము. దెన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ అప్లైడ్. ఇక్కడ ఎనర్జీ here x of t is a periodic signal, that is we are applying. Now we are calculating the energy, means x of t is a energy in a signal. Then energy representation is this one anamata. Energy spectral density is this one. That means it is equals to mod. ఇప్పుడు మనకు x of t ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుందండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా వస్తుంది. సపోజ్ ఇఫ్ వి టేక్ మాడ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆర్ ఎనర్జీ డెన్సిటీ స్పెక్ట్రమ్. దీన్ని స్క్వేర్ చేస్తే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని స్క్వేర్ చేస్తామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆర్ ఎనర్జీ డెన్సిటీ స్పెక్ట్రమ్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ. ఎందుకు అంటే ఎక్స్ ఆఫ్ టీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తాం. ఎందుకు అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీయే కదండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్. దట్ మీన్స్ ఇది కూడా మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ అన్నట్టే కదా. దట్ మీన్స్ ఎనర్జీ ఫర్ ద సిగ్నల్ ఎక్స్, that is energy spectral density of the signal x of t. That means it is represented as, this is the representation of energy spectral density in omega, because we are obtained omega కాబట్టి ఇక్కడ omega అన్నమాట. that is psi x of omega is equal to sigma
ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్. ఎక్స్ ఆఫ్ టీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా వస్తుంది. నెక్స్ట్ దాన్ని స్క్వేరింగ్ చేస్తే మనకు ఎనర్జీ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ. కాబట్టి దిస్ ఈజ్ psi x of omega is equal to mod x of omega whole square. Now the relation between input and output ESDs of a LTI system are x of t, y of t. రెండు ఎనర్జీ సిగ్నల్స్ అనుకుంటే y of omega is equals to x of omega into h of omega కదా. Now squaring on the both sides చేస్తే మనం ఏం రాసామండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ రిప్రజెంటేషన్ ఇదే కదా. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ అంటే సై ఎక్స్ ఆఫ్ ఒమేగా అనే కదా. ఇక్కడ వై ఒమేగా హోల్ స్క్వేర్ అంటే సై వై ఆఫ్ ఒమేగా అన్నట్టే కదా. దట్ మీన్స్ సై వై ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ సై ఎక్స్ ఆఫ్ ఒమేగా. అగైన్ రిలేషన్ ఆఫ్ ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ టు ఆటో కోరిలేషన్. ఇది ఆటో కోరిలేషన్కి ఫార్ములా. ఆటో కోరిలేషన్ నుంచి కన్వల్యూషన్కి మారుస్తే ఇదే కదండి ఫార్ములా. ఇట్ ఈస్ కోరిలేషన్ ఆబ్జెక్టివ్. కోరిలేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు మెజర్ ద డిగ్రీ టు విచ్ ద టూ సిగ్నల్స్ ఆర్ సిమిలర్. అంటే ఎంత యాంగిల్ వరకు రెండు సేమ్ ఉన్నాయని చూడండి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేస్తాము, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ క్యాలిక్యులేట్ చేస్తాము. చేసినాక రెండు సిగ్నల్స్ ఇప్పుడు దీనికి సమ యాంగిల్ ఉంటుంది, దీనికి సమ యాంగిల్ ఉంటాయి, రెండు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయా లేకపోతే ఎంత చేంజ్ ఉంది అని చెప్పేసి దిస్ కోరిలేషన్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ హియర్ కన్వల్యూషన్ టు కోరిలేషన్కి ఫార్ములా ఇవన్నీ థర్డ్ యూనిట్లో సెకండ్ పార్ట్ ఇదే అండి, కన్వల్యూషన్ అండ్ కోరిలేషన్. అక్కడ ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది కోరిలేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ కన్వల్యూషన్ టు కోరిలేషన్కి ఫార్ములా ఇదన్నమాట. నెక్స్ట్ హియర్ ఎక్స్ ఆఫ్ టౌ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఇక్కడ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ మీన్స్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. దిస్ ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టౌ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. హియర్ ఇట్ ఈస్ కన్వల్యూషన్ ఇన్ వన్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఇన్ అనదర్ డొమైన్. కాబట్టి టీ ఈజ్ రీప్లేస్డ్ యాజ్ టీ ఇన్ టైమ్ డొమైన్, ఒమేగా ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఇట్ ఈజ్ ఇన్ టైమ్ డొమైన్, దట్ ఈస్ convolution. It is multiplication in frequency domain. Here minus t kabatti minus omega from the property of time reversal. Again these two are ఇప్పుడు మనకి తెలుసు అండి, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ప్లస్ జే ఒమేగా, ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ మైనస్ జే ఒమేగా, రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేరే కదా వచ్చేది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే ఇప్పుడు దీన్ని చేసినా కూడా అంటే ఏ ప్లస్ జే ఒమేగా హోల్ స్క్వేర్ని చేసినా కూడా ఏమొస్తుందండి, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేరే కదా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేరే కదా. ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా వేస్తే కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ దట్ మీన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టీ మీన్స్ ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ అంటే ఏంటండి, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అని అంటే కదా. దట్ ఈస్ రీప్లేస్డ్ హియర్. దట్ మీన్స్ ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టీని అంటే ఆటో కోరిలేషన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుందన్నట్టు, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ వస్తుందని ఇక్కడ ప్రూవ్ చేస్తారనమాట. దట్ ఈస్ ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ టు ఆటో కోరిలేషన్ అంటే ఆటో కోరిలేషన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. వీఆర్ టేకింగ్ ఆటో కోరిలేషన్ యాజ్ ఎ రెఫరెన్స్ and we obtained energy spectral density for the signal x of t. Now find the x of t. That means inverse Fourier transform for x of omega అని ఇచ్చారు. We have a formula, multiplication in frequency domain is equal to convolution in time domain. ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి దీన్ని సపరేట్గా రాశాను. నెక్స్ట్ x1 ఆఫ్ ఒమేగా x2 ఆఫ్ ఒమేగా రెండు సేమ్. దెన్ multiplication in frequency domain means convolution in time domain. That means x1 of t is its inverse Fourier transform. It is 1 by a plus j omega t e power minus at into u of t. దీన్ని కూడా e power minus at into u of t. Now x of t into h of t కన్వల్యూషన్ చేసామనుకోండి,
ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ. హియర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ కాబట్టి టీ ఈజ్ రీప్లేస్డ్ విత్ టౌ కాబట్టి ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ టౌ యూ ఆఫ్ టౌ. అగైన్ హెచ్ ఆఫ్ టీ అన్నా కూడా ఇదే ఉంది కదా, దట్ మీన్స్ ఇక్కడ టీ ప్లేస్లో టీ మైనస్ టౌతో రీప్లేస్ చేశాను, యూ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డీ టౌ. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, ఇది లిమిట్స్ ఆర్ యూ ఆఫ్ టీ ఉంది, యూ ఆఫ్ టీ మైనస్ టౌ ఉంది కాబట్టి లిమిట్స్ ఆర్ 0 to 2 అయింది. ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏటీ, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏ స్మాల్ టీ, ఇక్కడ ఈ పవర్ ప్లస్ ఆఫ్ ఏటీ. దట్ మీన్స్ ఇది మల్టిప్లై అవుతాయి కాబట్టి 1 వచ్చేస్తుంది, ఇక్కడ 1. నెక్స్ట్ ఈ ఒక్క టర్మ్ మిగిలింది, దట్ ఈస్ ఈ పవర్ మైనస్ ఏటీ. నెక్స్ట్ బయట డీ టౌ ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం దేంతో చేస్తాం? డీ టౌతో చేస్తాం కాబట్టి ఇక్కడ డీ టౌ టర్మ్ అనేది ఏం లేదు. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ మీన్స్ ఇట్ ఈస్ టౌ. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to t కాబట్టి 0 to t, దట్ ఈస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. ఇక్కడ ఏం లేదు అంటే 1 అంటే కదా, దట్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ యూ ఆఫ్ టీ అంటే కదా. Therefore, inverse Fourier transform or x of t is equal to this one for 1 by a plus j omega whole square. It is also written as, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది కదండి, t into x of t is equal to j into dx of omega by d omega ఉంది కదా, అలా చేసినా కూడా వస్తుంది అన్నమాట మనకు. ఇట్లా ఇన్వర్స్ అంటే ఇట్లానే చేయండి, లేకపోతే ఈ ఫార్ములా గుర్తుంటే దీంతో అయినా పెట్టి చేస్తే మనకు టీ ఎక్స్ ఆఫ్ ఒమేగా వాల్యూ ఏముందండి, ఇదే కదా 1 by a plus j omega. a plus j omegaకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ కాబట్టి డైరెక్ట్గా టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ డైరెక్ట్గా కూడా రాయొచ్చు, లేదంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. హియర్ వీ యూజ్డ్ కన్వల్యూషన్ ఇన్ 1 domain వాడినాము, ఇక్కడనేమో దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ కూడా వాడి చేయొచ్చు. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఐ థింక్ ఇక్కడ సమ్ మిస్టేక్ ఉండొచ్చు అని నేను పంపించిన పీడిఎఫ్లో. ప్లీజ్ చెక్అవుట్, ఈ స్టెప్ చెక్ చేసుకొని ఏమంటారు కొద్దిగా కరెక్షన్స్ చేసుకోండి.